సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రభుత్వం తరపున ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందజేసిన పలువురికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే దుబ్బాక 100 పడకల ఆసుపత్రి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని కొనియాడారు. ఈ ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అన్ని రకాల సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు తన వంతుగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య సిబ్బంది పలువురు పాల్గొన్నారు. మనము ఖచ్చితంగా ఈ హాస్పిటల్లో స్టేట్లోనే ఒక నంబర్ 1 హాస్పిటల్గా తీర్చిదిద్దాలని చెప్పి మీ అందరి స్టాఫ్ అందరి సహకారాలు డెఫినెట్గా నేను కూడా మంత్లీ ఒక ఎక్కడెక్కడ ఏమున్నది క్లీనినెస్ కానీ మరి బయట సంబంధించిన మన కంపౌండ్ వాళ్ళ నుంచి లోపల వరకు వచ్చే అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా వాటర్ కానీ శానిటేషన్ కానీ మరి బెడ్స్ క్లీనింగ్ కానీ ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఏ విధంగా అయితే ఉంటుందో మరి అదే విధంగా మనం కూడా మెయింటైన్ చేస్తాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఇదో పెద్ద విద్య కాదు. మీరంతా సహకరిస్తే మరి ఇది హైదరాబాద్లో ఉన్న యశోదలో అపోలోనో వాళ్ళే పెద్ద ఇది కాదు, మనకు కూడా చేసి చూపించచ్చు అని చెప్పి దిశలో మరి మనం అందరం పనిచేస్తున్నాం. మరి అప్పటికి ఇప్పటికో సంవత్సరం నుంచి మరి దీన్ని ఎండ పెడితే ఈరోజు చాలా మార్పు వచ్చింది. ఇంకొక 4-5 monthsలో కూడా మరి పూర్తి స్థాయిలో మార్పు వచ్చే విధంగా మనం అందరం కూడా కష్టపడదాం. మరి మీకు ఇంకా కూడా నా వ్యక్తిగతంగా కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ ఒక ఓనర్ లాగా ఒక ఓనర్షిప్గా దీనికి మరి క్రియేట్ చేసి దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉన్నది మనకు, మరి ఇంత ఎన్విరాన్మెంట్ బాగున్నది. మరి దీన్ని పూర్తి స్థాయిలో మీరు అందరూ కష్టపడి పేరు దుబ్బాక హాస్పిటల్ 100 బెడెడ్ హాస్పిటల్ పేరు తీసుకురావాలని